జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. ఆత్మబంధులందరికీ మీకు కూడా నమస్కారం అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో నాకు జరిగిన, నేను అనుభవించిన అనుభవాలు, వారిచ్చిన ఆశీర్వాదములు, నేను చాలా 1000 కన్నా ఎబోవ్ ఉన్నాయండి. 1000 కన్నా ఎక్కువనే ఉన్నాయి. అట్లాంటి అనుభవాలు శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతో, వారిచ్చిన పర్మిషన్తో మనము ఈ వీడియోలలో మాట్లాడుకొని, వీడియో రికార్డింగ్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. అయితే శ్రీ గురుదత్త ప్రభుల పర్మిషన్తోనే మిగతా విషయాలు ఏం మాట్లాడాలో నాకు కూడా ఇప్పుడు కూడా ఏం అర్థం కాలే. ఒకటే విషయం ఏంటంటే, గురువారం పారాయణం అనేది ఒకటి మనకు తెలుసుకొని మనము గుర్తుంచుకొని చేసేది అదొకటి అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మనము పోస్ట్ చేసుకున్నది 91వ అధ్యాయము, 91వ ఎపిసోడ్లో కర్మలు ఎలా క్రియేట్ అయినాయి, ఆ కర్మలు పాపకర్మలు, ముందుగా పాపకర్మలు ధ్వంసం చేసుకోవాలంటే, దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ టాపిక్ ఒక టాపిక్ అండి. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒక వీడియో స్టార్ట్ చేసినాం. ఈరోజు 2వ పార్ట్ ఉంటుందండి. అయితే దీంట్లో కొన్ని పార్ట్లు ఉంటాయని చెప్పిన మీకు నేను. ఫస్ట్ పార్ట్ ఏంటి, కర్మలు ఎలా క్రియేట్ అయినాయి, ఎలా దూరం చేసుకోవాలి, ఇది ఒక టాపిక్. అండ్ ఇంకొక టాపిక్, మనకు ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయింది, అంటే జన్మ ఎందుకు తీసుకోవడం జరిగింది, జన్మ ఎందుకు ఇచ్చిన పరమాత్ముడు, ఇది ఒక టాపిక్. మనకు ఆ ఇచ్చిన జన్మకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వడం జరిగింది, అదొక టాపిక్. ఈ టాపిక్లో ఒక 5 టాపిక్స్ ఉన్నాయండి. జ్ఞానం ఎందుకు ఇచ్చిండు, అదొక టాపిక్. ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయండి. 5 టాపిక్స్ మనము ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఒకేసారి ఒకే వీడియోలో అన్నీ చెప్పడం కుదరదండి. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. ఆ శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతోనే మనం చేస్తున్నాము. కాబట్టి బాగా పెద్దగా అయినా కానీ ఏవో స్వీకరణ జరగకపోవచ్చు. కాబట్టి ఇలా చేయడం జరిగిందండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో, వారిచ్చిన ఆజ్ఞతోనే, వారిచ్చిన పర్మిషన్తోనే మనం ఇలా చేయడం జరుగుతుంది. జయ గురుదత్త. ఇప్పుడు మనం కూర్చున్న విషయంలో శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయం మాట్లాడుకున్న తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. జయ గురుదత్త. వారు నిరాకార తత్వమే, జ్యోతి స్వరూపం మాత్రమే. అయితే ఈ విషయంలో చాలామంది ఉపన్యాసకులు కానీ, చాలామంది పండితులు కానీ చెప్పడం జరుగుతున్నదండి, చెప్పుతున్నారండి. బుక్స్లో వాళ్ళు ఎన్నో గ్రంథాలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్దవారు, జ్ఞానములు పెద్దవారు. వయసుతో సంబంధం లేదండి. జ్ఞానానికి వయసుతో సంబంధం ఉండదండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం ఉన్నవారు ఎవరైనా చెప్తారు, ఆయన పర్మిషన్ ఇచ్చిన వారు మాత్రమే దత్తార్మణం. అయితే వాళ్ళు చెప్తారు, మనకు స్వీకరణ అవుతలేదు అంటే అది వేరే విషయం. వారు చెప్పడం మీద కొంచెం చెప్తారు, మనం స్వీకరిస్తలేము. వారు చెప్తారు, వారు చెప్పిన విషయాలు కరెక్ట్ క్లారిటీగా మన దగ్గరకు వస్తలేవు, మనము స్వీకరిస్తలేమంటే అంతా శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదమేనండి. వారి ఆశీర్వాదం లేనిది, వారి ఆశీర్వాదము లేకుండా ఎవరు ఏ జ్ఞానము స్వీకరించలేరండి. దత్తార్పణం. జయ గురుదత్త. ఆయనకు, శ్రీ గురుదత్త ప్రభులకు, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మకు, మీ ఇష్టదేవానికి ఎవరైనా కానీ, గణేశుడు కానీ, గణేష్ పరమాత్మ అని పరమాత్మని పక్కకు పరమాత్మను కలుపుకుంటూ మనము స్మరణ చేసుకుంటూ సమర్పించుకొని, సమర్పణ భావంతో మీరు చేసినప్పుడే, ఆ సమర్పణ భావం బట్టే మీకు ఆ జ్ఞానం స్వీకరణ జరుగుతుంది. దాన్ని మీరు స్వీకరించినంత మాత్రాన కాదు, మీరు ఆచరిస్తారా లేదా కూడా వారు చూస్తారండి. దత్తార్పణం. ఇంకొక విషయం అండి, మనము ఈ వీడియో చేసుకుంటున్నాం కదండి. వీడియో చేసుకునే విషయంలో పరమాత్మని జ్ఞానము స్వీకరిస్తున్నాము, మాట్లాడుతున్నాం అంటే మనమే లేమండి. ఇక్కడ చుట్టుపక్కల ఎందరో సిద్ధులు ఉన్నారండి, ఎందులో సిద్ధులు ఉంటారు, భూత గణాలు ఉంటారు, సత్పురుషులు ఉంటారు, సద్గురులు ఉంటారు, మాస్టర్స్ ఉంటారు. వీరందరూ ఉంటారండి. వీరందరూ మనకు సహకరిస్తారు. మనము సహకారం అడిగినప్పుడే, నాకు జ్ఞానం కావాలి తండ్రి పరమాత్మ అని అడిగినప్పుడే మనకి ఇదంతా జరుగుతూ ఉంటుంది. దీన్ని గుర్తించాలి. అందుకే పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అని చెప్పేది నేను అంత సింపుల్గా చెప్పడం లేదండి, చాలా పెద్ద విషయం ఇది. మీరు స్వీకరించకపోవడం అనేది
ఫస్ట్ సమర్పణ భావం అండి, ఇది ముఖ్యమండి. సమర్పణ భావంతో ఉండి, తండ్రి నాకు ఏం అర్థమైతలేదు తండ్రి, దత్తయ్య పరమాత్మ, అమ్మా గణేష్ పరమాత్మ, ఆంజనేయ పరమాత్మ, తండ్రి నాకు జ్ఞానం ఇవ్వండి, జ్ఞానం ఇప్పించండి, ఇవ్వండి, ఏదైనా అడగచ్చు. అడిగితే అప్పుడు మనకు దారిలో ఓపెన్ అవుతాయండి. దత్తార్పణం చేయకూడదు. దత్త ఇది మనము బాగా జాగ్రత్తగా విని తెలుసుకునే విషయం అండి. సింపుల్గా అర్థం కాదండి. ఎవరైతే ఆచరణలో పెడతారో, ఎవరైతే స్వీకరించి ఆచరణలో పెడతారో అనుకున్న వారికి నాకు తెలిసిన శ్రీ గురుదత్త ప్రవచన జ్ఞానంతో చెప్తున్నాండి, నిజంగా అర్థమవుతుంది దత్తార్పణ. అయితే మనం ఇంతకుముందు పోస్ట్ చేసుకున్న వీడియోలో 92 ఎపిసోడ్లో అది గురువారం పారాయణం అండి. చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి అందులో, మీరు వినండి మంచిగా. ఆ పెద్దగా అవుతున్నాయి అంటే ఆగే నేను ఇక్కడ నుంచి ఏంటంటే తక్కువనే మనం 1 అవర్ లోపలే, కనీసం 1 అవర్ లోపలన్నా చేయాలని ఆలోచనతోనే ఉన్నా. జయ గురు దత్తప్రభు ఆశీర్వాదం పర్మిషన్ తీసుకుని చేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ అయితే మీకు కూడా దత్తార్పణం జయ గురు దత్త, అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి, అది ఎవరిది వారికి తెలుసు. కాబట్టి 1 అవర్ లోపలే చేయాలని ఆలోచన వచ్చిందండి, ఆయన ఇచ్చిన ప్రేరణతో చేస్తున్నా. ఇది ఇప్పుడు మనం ఇప్పుడు విషయం ఏంటంటే, ఇందులో ఇప్పుడు కర్మలు ఎలా క్రియేట్ అయినాయి, కర్మల ధ్వంసం అంటే దూరం ఎలా చేసుకోవాలి, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. రెండో భాగం ఇది. శ్రీ గురు దత్త ప్రభులు మనకిచ్చిన జ్ఞానంతో మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు ఏం మాట్లాడినా నాకు అర్థమైతలేదు. దత్తార్పణ జయ గురుదేవ దత్త. అయితే వేరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఏం చెప్పినా మీరు వినండి, వినొచ్చు. అయితే కర్మ అంటే ఏంటండి ఫస్ట్ తెలియాలి. అది అందులో 3 రకాలు ఉంటాయండి. ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఈ 3 రకాల కర్మలు ఎలా క్రియేట్ అయినాయి అన్న విషయమే మాట్లాడుకుందాం. వాటి గురించి మనం డిస్కషన్ అవసరం లేదు. అంటే ముందే మన ఎపిసోడ్లో మనకు విషయం తెలిస్తే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నాకేం పూర్తిగా క్లారిటీ లేదు వాటి గురించి. ప్రారంభ కర్మ అంటే ఎప్పటిలో ఉంటుంది, పాత కర్మ, అవి పర్సన్ చేసేది మరలా ఈ జన్మకు కారణమయ్యేదే ప్రారంభ కర్మ. ఈ సంచిత కర్మ, ఆగామి కర్మ ఇవేంటి అనేది మనం మాట్లాడుకుందాం. సంచిత కర్మ ఎప్పటిలో మనం కూడా వస్తూ ఉంటాయి, కొద్దిగా మాట్లాడుకుందాం. తర్వాత డెప్త్గా మనం మాట్లాడుకుందాం. జయ గురుదత్త. అయితే మనకు కర్మ ఎలా క్రియేట్ అయింది, మనకు అంటే మన మొత్తం జీవరాశులందరికీ ఫస్ట్ మనకు పరమాత్ముడు జన్మ ఇవ్వడం జరిగిందండి. అయితే కొందరు ఎలా చెప్తారంటే, ప్రళయాంతం జరిగినప్పుడు ఆ ప్రళయాంతంలో ప్రారంభ కర్మలు అనుభవించే కొరకు మళ్ళీ జన్మకు రావాలి, జన్మలు ఇవ్వడం జరిగింది మనకు అని చెప్పి ఒక విషయం ఉంది. ఓకే, దత్తార్పణం చేయకూడదు. అయితే ప్రళయాంతములో అంతకుముందు కర్మలు క్లియర్ కాని ఆత్మలకు మళ్ళీ జన్మ ఇచ్చి ఆ కర్మలు క్లియర్ చేసుకుని రా బిడ్డ అని చెప్పి జన్మ ఇవ్వడం జరిగింది పరమాత్ముడు అని చెప్పాను. దత్తార్పణం చేయకూడదు. సంతోషం. గ్రంథాల్లో ఉన్న విషయం ఇదే. ఓకే, ఆ ప్రళయాంతం జరగకముందు కర్మలు ఉన్నాయంటే అంతకుముందు కూడా ప్రళయాంతం జరిగినట్టే కదా, అది ఎప్పుడో జన్మ ఇచ్చినట్టే కదా. ఇది శ్రీ దత్తప్రభులు ఇచ్చిన జ్ఞానం నాకండి. అయితే మీకు అదే విషయం నాకు తెలిసింది, ఆయన ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నా. ఆయన చెప్పిస్తుండు, చెప్పేది ఆయన, చెప్పించేది ఆయన, వినేది ఆయన. దత్తార్పణం చేయకూడదు. అయితే మనకు స్టార్టింగ్లో పరమాత్ముడు జన్మ ఎందుకు ఇచ్చాడనేది మన వేరే టాపిక్ కదండి, దాని విషయం తర్వాత మా టాపిక్ మొదలుపెట్టినప్పుడు మాట్లాడుకుందాం. జన్మ ఇచ్చినప్పుడు కొన్ని ఇవ్వడం జరిగిందండి మనకు. అంటే కొన్ని అనే కాదు, ప్రతిదీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పరమాత్మను బిడ్డలం కదండి మనం. పరమాత్మను బిడ్డలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి పంపించడము కుదరదు కదా. మరి ఎలా ఇచ్చేయాలి, పూర్తిగా ఇచ్చేసింది. పూర్తిగా మనము దాన్ని ఎలా వాడుకోవాలన్న విషయం కూడా రూల్స్ పెట్టలేదు, మనకి ఇచ్చేయడం జరిగింది. మరి దానిని మనం దుర్వినియోగం చేస్తామని చెయ్యొద్దు అని కూడా చెప్పలేదు. ఎట్లుంటుందంటే పరమాత్ముడు ఇచ్చేసిండండి వాళ్ళ బిడ్డలం కాబట్టి, అన్ని ఇచ్చిండు. ఆయన ఆస్తి, ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క సర్వశక్తులు, సర్వజ్ఞానం, సర్వ ఆస్తికి మనమే వారసులం. దత్తార్పణం జయగురుదత్త. ఇంకెవరూ లేరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే మనము అంటే మన దగ్గర పూర్తిగా పరమాత్మని జ్ఞానము, పరమాత్మ అన్నీ ఉన్నాయి అందులో.
పరమాత్ముడు నిరాకారతత్వము నిర్గుణతత్వము అని చెప్పిన వారు ఉన్నారు. దత్తార్పణం ఇక అంతకన్నా ముందేమన్నా ఇంకేమన్నా ఉందో అది దత్తప్రభు దయ వల్ల మనకు పర్మిషన్ ఇచ్చాము నేను చెప్తాను. నాకు తెలుసు ఆ విషయం. జయ గురుదత్త. అయితే ఆ తండ్రికి ఉన్న లక్షణాలు అన్నీ మనకు కలబడతాయి. కానీ ఆయన పరమాత్ముడు ప్రతి జీవి లోపల ఒకరి దిక్కు స్వార్థం కానీ ఒకరి దిక్కు మొగ్గ ఎక్కువ చేయడం కానీ ఒకరి ప్రేమ చూపెట్టట్లు ఉండదు. సమానంగా ఉంటాడు అందరితో. అలానే మనం ఉండాలి. ఆయనకి వెళ్ళి విడిపడ్డ ఆత్మలమేం కదా మనము. ఆయన శరీరంకి వెళ్ళి విడిపడ్డ జీవులమే. అయితే మనం కూడా ఆయనలో ఉన్న లక్షణాలు అన్నీ నిలబడతాయి కదండి. వాటిని ఎవరితోనైనా సమాన భావంతో ఉండి ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరిని దుఃఖానికి గురి చేయకుండా, ఎవరిని బాగా అధిక ప్రేమ చూపెట్టి ఖరాబ్ చేయకుండా, ఎవరి అర్షర్ వర్గాలు జయిస్తూ ఇవన్నీ తట్టుకొని నిలబడాలి అని ఆయన చెప్పలేదు. కానీ ఆయనకున్న గుణాలు అవి కాబట్టి మనం కూడా అట్లా ఉండాలి. కానీ ఉండలేకపోయినాము. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చేది ఇందులో మనకు కర్మలు క్రియేట్ కావడానికి విషయం ఎట్లా వచ్చిందంటే ఈ గుణాలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. కోపం, అహంకారం, స్వార్థం, మదం, మాత్సర్యం, అర్షర్ వర్గాలు అంటారు కదండి, అవన్నీ ఉన్నాయి. ప్రేమ ఎక్కువైన బాధే, కోపం ఎక్కువైన బాధే, అహంకారం ఎక్కువైన బాధే, కామం ఎక్కువైన బాధే, మదం, మాత్సర్యం ఏది ఎక్కువైనా కష్టమే. అలాంటి జరుగుతూ ఉన్నప్పుడు మరి ఎవరు మనల్ని కాపాడాలి? మనకు మనమే జ్ఞానం సముపార్జన చేసుకొని, జ్ఞానము అంటే వెతుకులాట, రీసెర్చ్ అంటే తెలుసుకోవాలనే భావన ఉన్నప్పుడు అవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే దాన్ని ఏమంటారంటే మనము ప్రయత్నం చేయనప్పుడు ఏది మన దగ్గర రాదండి. ప్రయత్నం కంపల్సరీ చేయాలి. ఆ ప్రయత్నము చేయడము, ప్రయత్నంలో లోపం ఉండడము, ఇవన్నీ కూడా కష్టాలే అండి. ఇవన్నీ కూడా మనకు కష్టాలు రావడానికి కారణము. ప్రయత్నం చేయకుండా ఉండడానికి కూడా మనమే బాధ్యులం. అయితే ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మొత్తం ఇచ్చేసానండి, అన్ని సమకూర్చిండు. ఒక్కరికే జన్మ ఇచ్చిండని కాదు, ఎన్నో కోట్ల మంది, లక్షల మందికి పరమాత్ముడు జన్మ ఇవ్వడం జరిగింది. అట్ ఏ టైం ఒక్కసారి వారికి అన్ని ఇవ్వడం జరిగింది. అయితే వాటిని వాడుకోవడం అనేది మనకు పూర్తిగా స్వతంత్రము ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్వతంత్రాన్ని మంచితనంతో మంచిగా ఆయన పరమాత్ముని జ్ఞానంతో, పరమాత్ముడు ఏమంటలేడు కదా అని కాకుండా భయము భక్తి అంటారా, ఇంకేదంటారా, ఆయన ప్రేమ అంటారా, ఇవన్నీ అలవర్చుకుని ఉన్న వాళ్ళేమో సత్పురుషుల్లాగా మిగిలినారు. ఎవరైతే ఓవర్కమ్ చేసిన వాళ్ళు, ఓవర్కమ్ అంటే ఏమంటలేడు కదా మళ్ళా, మన ఇష్టం చేసుకుందాం, ఇష్టారాజ్యం ఉందాం, ఇష్టంగా వ్యవహరిస్తాం, ఇష్టంగా ప్రవర్తిస్తాం, ఇంకేమన్నా అనొచ్చండి అన్నప్పుడు ఆయన కొద్దిగా దూరమైనరు. అప్పుడు కర్మ స్టార్ట్ అయింది. కర్మ సృష్టి మొదలైంది. అప్పుడే నీకు వచ్చేసింది మనసులా, ప్రతిదానికి తెలుసు కదండి. మళ్ళీ ఏమంటలేడు కదా ఆయన మీద కోపం కూడా కాదు, అహంకారం రాలేప్పుడు ఏమంటలేడు కదా. మనం పోతే ఏమవుతుంది, ఒక ప్లేస్ ఉందండి, ఎగ్జాంపుల్ ఒక బార్డర్ ఉంది, బార్డర్ దాటి పోకు బిడ్డ అన్నాడు ఎగ్జాంపుల్. నాకు తెలిసిందే దాని ఎగ్జాంపుల్ చెప్తున్నా. బార్డర్ దాటి వెళ్ళదు బిడ్డ, బార్డర్ దాటద్దు అని చెప్పిండు అంతే. కానీ చెప్పినప్పుడు ఏమవుతుంది, సరే కొందరు ప్రేమతోని, భయంతోని, భక్తితో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేతులు కట్టుకొని సరెండర్ అయ్యి, ఆయన పూర్తి సరెండర్ అయ్యి స్టార్టింగ్ నుంచి అట్లనే ఉంటారు. ఉన్న వాళ్ళు అలా అని ఉంటారు. కొందరు దాటిపోతారు. దాటిపోయినప్పుడే, దాటినందుకే పరమాత్ముని జ్ఞానం, పరమాత్ముని మాటను ధిక్కరించినట్టే కదా. అక్కడ ఏముందో నువ్వు దాటేసినావు, అయిపోయింది. అప్పుడు పరమాత్మునికి దూరం అయిపోయాను, తండ్రికి. కర్మలు క్రియేట్ అయినప్పుడే చిన్న కర్మ అనుకుందాం, అది చిన్న కర్మ కాదు. ఆ దాటిన తర్వాత నీకు అన్నీ ఇంకా వీళ్ళు ఎవరు వస్తలేరు కదా,
నేను ఎట్లా కర్మ క్రియేట్ చేసుకుని అర్థమైపోయింది. అప్పుడు ఏదంటే అది జరిగేది లోపల ఆ బాక్స్లో ఉన్నప్పుడు, పక్కకి వెళ్ళినప్పుడు కొద్దిగా డిస్టర్బ్ కావడం వాళ్ళ మనసుకు అర్థమైంది. అరే మనము మరి మిగతా వాళ్ళని కూడా చెడగొడతాం. అంతే, చెడిపోయిన ఏం చేస్తారండి అంటే మనము కిందికి దిగారినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కాలోడు గుంజాలని చూస్తారు. వచ్చేసింది అక్కడ, కర్మ క్రియేట్ అయింది కదా. ఇవన్నీ వస్తాయి ఇప్పుడు, స్వార్థం, అహంకారం, కోపము, అరిషడ్ వర్గాలు అంటారు కదా, అవన్నీ వచ్చేసినాయి. అప్పుడు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళందరినీ అందులో పడేసింది. అయితే వాళ్ళందరూ పడేసినప్పుడు అందరు రాలే, ఉన్నవాళ్ళు ఉన్నారు, సమర్పణ భావంతో ఉన్నవారు, ఆయనకు కృతజ్ఞత భావంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు అట్లే ఉన్నారు ఇప్పుడు కూడా. అయితే వారిని వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చినందుకు కర్మ మొత్తం ఫస్ట్ పోయిన ఆత్మలకే కర్మ అంటుకుంది. జయ గురుదత్త. వారు అంతటితో ఆగినరా? లేదు. నేను తెలియని వాళ్ళు, నేను ఎప్పుడు అన్ని అరిషడ్వర్గాలు వచ్చినప్పుడు ఏమైందంటే అహంకారం బాగా వస్తుంది. ఆ అహంకారమే ఈ కర్మలకు మెయిన్ మూలం అండి. అంటే ఆయన చెప్పిన బాక్సులు మనం ఉండాలనా? వచ్చేసింది అహంకారం, లేపింది. అరిషడ్ వర్గాలు అహంకారం హైట్ అయింది, దాని పవర్ ఎక్కువ పెరిగింది. అహంకారంతో ఎందుకు ఉండాలి మనం? వెళ్ళింది, వాళ్ళు స్టార్ట్ అయిపోయిన కర్మలు మొదలైనవి. ఈ అహంకారంతోనే ఎదురు వ్యక్తి నాకు చెప్పినప్పుడు నేను ఫస్ట్ వెళ్ళిన ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేసింది? వీటన్నిటి బాస్ లాగా, మీరు బయటకు వచ్చారు కదా, నేనే బాస్, నేను చెప్పినంత వచ్చాను, మీరు నేను చెప్పినట్టు నాలే. ఎట్లా మీకు డిస్టర్బ్ అవుతుంది? పరమాత్మ మీకు కొద్దిగా తగ్గుతుంది, మీకు ఆయన ఆశీర్వాదం తగ్గుతుంది. కాబట్టి నేను చెప్పినట్టేనంటే మనం బయటపడతాము, మళ్ళీ మనం వేరే దారిలో వెళ్ళచ్చు అని చెప్తే వాళ్ళు విన్నారు. జరిగింది అది. అయితే అహంకారము అని ఎన్ని రకాలు ఉంటుంది? అహంకారంతో జరిగేది ఏంటిది అంటే ఈ ఏదైతే ఆత్మలు ఉంటాయో ప్రతి ఆత్మకు ప్రతిదీ సమకూర్చుండే ఆయన. పవర్ అంటారా, జ్ఞానం అంటారా, ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఏమేమి కావాలో అన్ని ఇచ్చిండు. వాటిని మిస్యూటిలైజ్ అంటే వాటిని అనర్థాలకు, ఇంకొకరిని బాధ పెట్టే కొరకు ఎవరైతే వాడినరో, ఎవరైతే ఆ ఫస్ట్ ఆత్మ అంటారా, ఒక ఆత్మ వాడింది అనుకుందాం, ఒకరి వస్తువులు గుంజుకున్నదో, ఒకరి జ్ఞానం గుంజుకున్నదో, ఒకరిని బాధ పెట్టిందో, అప్పుడు ఈ కర్మ, పాపకర్మ ఈ ఆత్మకు అంటున్నది. ఎవరైతే బాధపడ్డారో వారికి పుణ్యకర్మ అంటుకుంది. ఈ రెండు కర్మలు క్రియేట్ అయినాయి కదా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? వాళ్ళకు ఒక వయసు అనేది నిర్ణయించబడింది, ఇన్ని రోజులు ఉండిరా బిడ్డ అని పంపించాడు. అది దాటిపోయింది, అలాంటి పక్కకి వెళ్ళిపోయింది కదా. ఈ బాక్సులు లేరు కదా వాళ్ళు ఆటోమేటిక్గా జనన మరణ చక్రంకి వెళ్ళిపోయినారు. ఈ పాపం అనుభవించాలి, పుణ్యం అనుభవించాలి, రెండు కంప్లీట్ చేసుకునే రావాలి. ఆ బార్డర్ దాకానే రావాలి. బార్డర్ దాకా వచ్చే కొరకు నియమాలు ఉంటాయి. మళ్ళీ మొత్తం పాపకర్మలు, పుణ్యకర్మలు మొత్తం క్లీన్ చేసుకున్న పరమాత్మని లెవెల్కి ఇట్లా వెళ్ళిపోయినా, వైట్ పేపర్ లాగా అయిపోయినా ఇంకా సాధించాల్సి ఉంటుంది. సాధించిన తర్వాత అప్పుడు కదా అని ఆయన లోపల లీనం చేసుకుంటాడు. ఇలా ఉంటుందండి. వాళ్ళు ఎలా ఎందుకు క్రియేట్ చేసుకున్నారు అన్న విషయం, వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, అహంకారం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని ఉపయోగించారు వారు. పరమాత్మనికి సరెండర్ అయ్యి అలానే పక్కకు ఉంటే బాగుండు. వాళ్ళు ఉండలేదు. వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇన్ని వర్డ్స్ వాడచ్చండి, మనం నెగిటివ్ వర్డ్స్ వాడద్దని వాడతలేము. అలా చేసుకుంటూ వెళ్ళిన వారి ద్వారానే ఇంత జరిగిందండి. అందులో మనము, మీరు అందరు ఉండొచ్చు. తారకం చేయకూడదు. వీళ్ళు ఎవరో దీనికి ఇప్పుడు జన్మలో ఉన్నవారు ఎవరో దీనికి అతిథులు కాదు. ఎవరు కొందరు తక్కువ, కొందరు ఎక్కువ, ఎవరికి ఎంత ఉన్నది, ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, ఎవరి పరమాత్మ దగ్గరికి ఎవరెంత దగ్గరలో ఉన్నారు అన్నది ఆయనకే తెలుసు. అంటే పరమాత్మకు తెలుసు, మనకు తెలియదు ఆ విషయం. అయితే కర్మలు క్రియేట్ మాత్రం అలా జరిగినాయి. అంటే దీనికి ఇంకా బాగా పెద్ద డెప్త్ స్టోరీ ఉందండి. బాగా స్టోరీ కాదు, జరిగిన విషయం పెద్దది ఉన్నది. దానికి మనము ఎంత అంటే ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ప్రకారము మనము ఒక్కొక్క విషయము వివరించుకుని వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఒకరున్నారు, వారు ఫస్ట్ అయితే అందరూ ఆత్మలే, ఓకే, దత్తార్పణం. వారు పాపం వారికి చెడు మార్గంలో చూపెట్టిండ్రు. ఒకరికి అహంకారం ఎక్కువైంది, ఒకరికి మదం అంటారా, కామం అంటే కోరికలు, ఒకరికి ఇవన్నీ ఈ అరిషడ్ వర్గాలలో ఏదో ఒక్కొక్కటి కూడా సపరేట్ వేరే వాళ్ళకి ఎక్కువైంది. వారు ఇంకొకరి మాట వినాల్సిన అవసరం ఏమున్నదని వినరు. నాకేమీ తెలుసు కదా, వీడియో నాకు చెప్పేందుకు స్టార్ట్ అయింది.
వీళ్ళో కర్మ క్రియేట్ చేసుకున్నారు, వీళ్ళో కర్మ క్రియేట్ చేసుకున్నారు. ఇలా జరుగుతూ ఉంటే వారి ఇన్ని రోజులైతే ఆ జీవికి ఆ ఆత్మకు వయసు ఉండను, అప్పుడు పరమాత్మ దగ్గర ఉన్నారు ఫస్ట్ జన్మలో అది అయిపోయింది. మరి వాళ్ళు పరమాత్మలో లీనం కావాలి కదా, కాలే. ఎందుకు అంటే వాళ్ళు మలినాలు పూసుకున్నారు. ఆ కర్మలు ఇప్పుడు చెప్పిన అర్షడ్ వర్గాలను జయించలేక అర్షడ్ వర్గాలకు లోనైపోయి అర్షడ్ వర్గాలకు బందీ అయి వాళ్ళ స్వేచ్ఛను వాడుకొని వాళ్ళు కర్మలు క్రియేట్ చేసుకొని ఒక ఆత్మను బాధించుకొని ఒక ఆత్మ బాధపడి రెండు జరిగినాయి అక్కడ. ఇది ఆత్మ ఎందుకు బాధపడిందని నువ్వు బాటలు దాటి వెళ్ళిపోయినావు. పరమాత్మని రేడియస్లో లేవు, నువ్వు పక్కకి వెళ్ళిపోయినావు. అది కూడా కర్మ క్రియేషన్కి ఒక భాగమే. కర్మ క్రియేట్ అయింది అక్కడనే. అప్పుడు వారు జననమరణ చక్రంకు పంపించేసింది పరమాత్ముడు. నువ్వు బిడ్డ, నువ్వు పాపం చేసుకున్నావు, నువ్వు పుణ్యం చేసుకున్నావు, ఇది క్లియర్ చేసుకొని రండి, దీని కొరకు ఈ జన్మ ఎత్తాలి, దీని కొరకు ఈ జన్మ ఎత్తాలి అని పరమాత్ముడు ఆ జీవి ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మకు వయసు అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మకు వెళ్ళేటప్పుడు జరిగే డిస్కషన్లో భాగం ఇదంతా. అప్పుడు పరమాత్ముడు వస్తాడండి. పరమాత్ముడు వచ్చినప్పుడు అడుగుతాడు, బిడ్డ నేను చెప్పినా నీకు అంటే నీకు ఇచ్చేసిన మొత్తం, నువ్వు దాన్ని యూటిలైజేషన్ మీరు కరెక్ట్గా వాడుకోలేదు కాబట్టి నీకు ఇంత కర్మ క్రియేట్ అయింది. ఆ వ్యక్తిని 10 రోజులు బాధ పెట్టినావు, ఆ 10 రోజుల ఆత్మ ఏడ్చింది. మరి ఇది నీకు కరెక్ట్ అయిన బిడ్డ అని చూపిస్తారు. మొత్తం టీవీలో చూపెట్టినట్టుగా మొత్తం ఇట్లా ఫ్లాష్ లైట్ మొత్తం చూపిస్తారు మొత్తం వేసి. అప్పుడు అర్థమైతే ఆత్మకు, అబ్బా నేను ఎంత తప్పు చేసినా. పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు అర్థమైపోతుంది కదా. పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు జ్ఞానం కరెక్ట్ ఉంటుంది. అప్పుడు ఆయన చెప్తాడు, బిడ్డ నువ్వు ఇలా చేసినావు, ఆత్మ బాధపడింది, మరి ఎట్లా తండ్రి నేనే చూసుకుంటాను తండ్రి, నేను ఆత్మను క్లియర్ చేసుకుని వస్తాను. ఎందుకంటే అప్పుడు తెలుసు ఆత్మకు ఈ బిడ్డలు వీళ్ళందరూ ఈ ఆత్మలందరూ నా బంధువులే, నా వాళ్ళే, నేనే అని. చుట్టుపక్కల ఎవరినైతే బాధ పెట్టినావో వాళ్ళు నేనే, బాధపడ్డది నేనే, బాధపెట్టింది నేనే. మనందరూ క్లియర్ చేసుకుని మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. పరమాత్మ కూడా బాధ కలిగింది, వాళ్ళు బాధపడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ ఆత్మ ఏమంటదటండి, తండ్రి నేను వారిని ఇన్ని సంవత్సరాల ఇన్ని రోజుల కష్టపెట్టిన కదా తండ్రి, నేను వాటిని క్లియర్ చేసుకొని వారి 10 రోజులు అంటారా, నేను ఇంకొక 5 రోజులు ఎక్కువనే ఆ కష్టం అనుభవించి నేను వస్తా తండ్రి, నన్ను ఒక గర్భాన్ని డిసైడ్ అవుతానే మళ్ళీ నేను జన్మ తీసుకుంటా అని అంటారు అని పరమాత్మ దగ్గర మాట తీసుకొని వారు మొత్తం రాసుకుంటారు క్లియర్గా, పాయింట్ టు పాయింట్. పరమాత్ముడు చెప్పడు, ఎవరికి వారే, ఏ ఆత్మకు వారే రాసుకొని ఇట్లా రిటర్న్గా రాసుకుంటారు. చూసి కూడా చూడకుండా రాసుకుంటారు, రాసుకొని చూడకుండా రాసుకుంటారు వాళ్ళు. ఆ రాత కూడా మనం మళ్ళీ చదవలేదు, వెనక్కి తిరిగి చూడలేదు, చూసి ముందుకెళ్తారు. అప్పుడు ఆ గర్భం నీకు ఏదైతే నువ్వు రాసుకున్నావో, ఎన్నైతే కర్మలు ఏమేమైతే ఎవరిని బాధ పెట్టినవో, ఎవరిని కష్టపెట్టినవో, ఏమేమి చేసినావో, ఎవరిని అశాంతి గురి చేసినవో, ఎవరు ఏడ్చినో నీ ద్వారా, అవన్నీ క్లియర్ చేసుకునే కొరకు ఏదైతే సుటబుల్ ఉంటుందో ఆ ఏరియా, ఆ కుటుంబం, ఇవన్నీ వస్తాయి. అన్ని కుటుంబం అంటారా, అవన్నీ క్రియేట్ పరమాత్ముడు చేపిస్తాడు. చేసి ఉన్న గర్భం వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆ గర్భంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సరే వెళ్ళినాం, మరి అది కంప్లీట్ చేసుకొని రావాలని పుట్టేసినాం, అయిపోయింది, ఆత్మ పుట్టేసింది. ఆ క్లియర్ చేసుకొని రావాలని వెళ్ళినప్పుడు ఇప్పుడు పరమాత్మతో ఫస్ట్ మాట్లాడింది ఆత్మ, ఆ జ్ఞానం ఉండదు. శరీరం ధరించినాక, శరీరం ధరించక ముందు పరమాత్మతో మాట్లాడగలుగుతాం. ప్రతి పవిత్రాత్మ పరమాత్మతోని రోజు మాట్లాడుకుంటుంది. మనం పడుకున్నప్పుడు కూడా ఆత్మ పరమాత్మ దగ్గర వెళ్ళి వస్తూ ఉంటుంది. మనం చేయకూడదు, గుర్తుపెట్టుకొని. ఆత్మకు తెలుసు అన్నీ. మన దగ్గరికి వచ్చినాక మళ్ళీ అరిషడ్ వర్గాలు మన మీద అటాక్ చేస్తాయి కదండి. ఏదైతే మీరు తీసుకొని వచ్చిండ్రో అప్పుడు మళ్ళీ పరమాత్మని, పరమాత్ముడు ఎప్పుడూ మనకు అవకాశం ఇస్తూనే ఉంటాడండి. చేసుకో బిడ్డ అని చెప్తూనే ఉంటాడు. ఆ పరమాత్మ చెప్పేది ఆత్మ వింటూ ఉంటుంది, ఆత్మ మీకు చెప్తూ ఉంటుంది. దానిని మనము సశరీరంగా చూడలేము. ఆ ఆత్మను చెప్పే మాటలు చూడలేము, వినలేము, అని విన్నా కానీ అర్థం చేసుకోలేము. ఎట్లా ఉంటుందంటే మనం పుట్టిన పరిస్థితులు బట్టి, మనం పెరిగిన పరిస్థితులను బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఆ జ్ఞానం కూడా తగ్గుతూ ఉంటుంది. మనకు 7 సంవత్సరాలు ఉన్నంత వరకు ఆ జ్ఞానం ఉంటుంది, పరమాత్మతో మాటలు వినగలుగుతాము. ఆ తర్వాత మన
అర్షడ్ వర్గాల్లో ఏది డామినేట్ చేస్తుందో, ఏదైతే తామసిక గుణము, రాజసము, ఇవన్నీ కానీ ఇవన్నీ ఈ గుణాలకు కూడా అలవడుతూ ఉంటాయి. మనము పెరిగినా మనం వచ్చిన ప్రవర్తనను బట్టి అది అది ఎందుకు జరుగుతుంది? మనం ఆల్రెడీ రాసుకొని వచ్చినాం కదా, మళ్ళీ అవే సరి చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది కదా, అంతే కదా, అవి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుండే. కానీ కాదు, మీకు అప్పటికి కూడా మళ్ళీ ఆయుష్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న పరిస్థితి 100 సంవత్సరాలు అనుకుందాం. 100 సంవత్సరాల ఆయుష్లో మీరు చేసుకోవాల్సింది ఎప్పుడో అయిపోతుంది. అంటే తొందర 100 సంవత్సరాల లోపల రోజంత అని అనుభవిస్తా అని చెప్పి రాసుకొని వస్తావు నువ్వే. అది ఎంతైతే కరుగుతూ ఉంటుందో మీరు పుణ్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పుణ్యం చేసుకునే విషయాలు పవిత్రాత్మలు, పరమాత్మని మీద జ్ఞానం ఉన్న దైవభక్తి ఉన్నవారు పుణ్యం చేసుకుని ఉంటారు. ఇది సేమ్ పక్కకు మళ్ళీ మీకు నిన్ను పరిశీలన చేసిన ఆత్మలు, నువ్వు వాళ్ళని పరిశీలన చేసిన ఆత్మలు అవి కూడా వస్తాయి కదా, అదే జన్మకు వస్తాయి. ఇప్పుడు ఎవరినైతే 10 రోజులు బాధ పెట్టినవో, ఎవరినైతే కష్టపెట్టినవో, మళ్ళీ వారికి నేను సంతోషం కలిగిస్తా, వారికి నేను ఇవన్నీ అనుభవించి, వారితో నీ క్షమాపణ తీసుకొని, వారికి నేను చాకిరీ చేసి ఊడిగం చేసి వస్తాను వెళ్తావు. అక్కడ ఊడిగం చేసే మూమెంట్లా అక్కడ నీకు తెలియదు కదా ఇవన్నీ, మళ్ళీ అక్కడ వెళ్ళాక తెలియదు, అంతే. శరీరం తీసుకున్నాక ఆత్మకు పరమాత్మ జ్ఞానం అనేది మళ్ళీ సాధన చేసుకొని నువ్వు సమర్పణ భావంతో పరమాత్మకు కానీ నీ ఇష్టదేవానికి కానీ సమర్పణ భావం సమర్పించినప్పుడు కొద్ది అర్థమవుతూ ఉంటుంది. అంతవరకు అర్థం కాదు. నీకు నువ్వే చుట్టుపక్కల నువ్వు ఏదైతే కుటుంబంలో పుట్టినవో అక్కడ వాళ్ళు చేసే పద్ధతులే నీకు అర్థమవుతూ ఉంటాయి, అంతే. ఆ సమర్పణ భావం పోవాలంటే ఖచ్చితంగా శ్రీ గురుదత్త ప్రభులను ఇష్టదైవానికి సరెండర్ అయి ఉండాలి. గురు సాంప్రదాయానికి వాళ్ళు అప్పుడు వస్తాడు. గురు సాంప్రదాయంలో ఉన్నవారు శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకున్న వారికి ఇవన్నీ తొందర జరుగుతూ ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు నీవు ఎవరైతే ఆత్మను వచ్చి నీకు చాకిరీ చేస్తుందో, నిన్ను కష్టపెట్టిన ఆత్మలు కూడా వస్తాయి, నువ్వు బాధ పెట్టిన ఆత్మలు కూడా వస్తాయి, నువ్వు బాధ పెట్టిన ఆత్మలు నిన్ను పరిచయం చేయాలని వస్తాయి. నీకు అహంకారంతో వాటిని నువ్వు తీర్చుకోవాలనుకుంటావు, కనిపించుకోవాల్సి వస్తుంది. ఈ అహంకారం అనే దానితోనే చాలా అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఫస్ట్ అహంకారమే అన్నిటికీ మూలమండి. అహంకారంతోనే మనిషి పతనానికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే పడిపోతాడు టక్కన. అహంకారం వస్తే కథ మీరు ఒక్కసారి మళ్ళీ మీరు ఏదైతే పని చేసుకొచ్చారో ఆ పని కాకుండా మీరు ఇంకోటి మొదలుపెట్టినంటే ఆ జ్ఞానం కూడా పక్క జరుగుతుంది. మీరు పరమాత్మ కొద్ది జ్ఞానం అర్థమవుతూ ఉంటుంది, అప్పుడు కొద్ది అర్థమవుతూ ఉంటుంది, అది కూడా పక్క జరుగుతుంది, పక్కకు జరుగుతుంది. ఎందుకు? నువ్వు మళ్ళీ తప్పుడు మార్పులు వెళ్ళిపోయినావు కదా. మళ్ళీ ఆయన ఏదైతే బాక్స్కి ఉన్నదో ఆ బాక్స్లో ఉండకుండా మళ్ళీ పక్క జరిగినావు, మళ్ళీ దాటినవు ఆ బాక్స్కి పక్క వెళ్ళిపోయినావు, అంటే ఆ గీత దాటినవు, మళ్ళీ విడిచిపెడతాడు. చెప్పుతూ ఉంటాడు ప్రతిదీ. ఒకరు విడిచిపెట్టినా మీకు మనకు జ్ఞానం వచ్చే కొరకు ఎవరినో ఒకరిని పంపించి గుర్తు చేయిస్తాడు. నీకు అర్థమవుతూ ఉంటుంది, అది ఎక్కడదో జ్ఞానం, ఎప్పుడో చూసినా కళల ద్వారా బాగా తక్కువ, కొద్ది అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కడికి విన్నప్పుడు సంతోషం అవుతూ ఉంటుంది. ఒక టెంపుల్ వెళ్ళినా కానీ, ఒక ప్లేస్ వెళ్ళినా కానీ అది గత జన్మ జ్ఞాపకాలు. అవి కొందరు చూస్తే మన వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపట్టాలి. అంటే అవి గుర్తుపట్టాలి మీరు అంటే ఖచ్చితంగా పరమాత్మకు కానీ మీ ఇష్టదేవానికి కానీ పూర్తిగా సమర్పణ భావంతో ఉండాలండి. ఇది ధార్మం జయగురుదత్త. ఆ సమర్పణ అనేది చాలా ఎంత పెద్ద విషయమో చూడండి. సమర్పణ భావం లేకుండా, అంటే సమర్పణ భావంతో అర్థం ఏంటంటే మీరు మళ్ళీ ఇష్టారాజ్యంగా మీరు లేరు అని అర్థం. ఖచ్చితంగా మీరు సమర్పణ భావంతో వెళ్తుండ్రు అంటే మీరు పరమాత్మ జ్ఞానము స్వీకరించడం రెడీ ఉన్నారు అని అర్థం. అంటే వెళ్ళేది రెడీ ఉన్నారు అని అర్థం. మీరు సమర్పణ భావం లేకపోతే మీరు మన ఇష్టంతోనే వెళ్తున్నాం అని అర్థం. మన ఇష్టంతో వెళ్ళినప్పుడు అహంకారం వస్తుంది. ఒకటే విషయం. కొందరికి ఏమవుతుందంటే పూర్వజన్మ పుణ్యం కూడా ఉంటుంది, వాళ్ళకు ఒక పని సక్సెస్ అవుతుంది. ఏదో మన ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించుకునే 10,000 సంపాదించుకునే వాళ్ళు 10 లక్షలు సంపాదించుకుంటారు. అంటే లాటరీ వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ లాటరీ అనుకుంటే తీసుకుంటే లాటరీ తగ్గుతుంది. అది పూర్వజన్మ పుణ్యంతో వచ్చింది. వీరేమనుకుంటారు, నా గొప్పతనం, నేను ఆ రోజు వెళ్ళి నేను కొనకపోతే ఎట్లా వస్తుండే, ఇది నాదే అనుకుంటారు. అలాంటి మంచి జరిగినప్పుడు కానీ, దుఃఖంలో కానీ, సంతోషంలో కానీ, ఎలాంటి పరిస్థితుల్లో కానీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు లేదా మీ ఇష్టదేవానికి
థ్యాంక్స్ చెప్పడము కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు అది మిమ్మల్ని డామినేట్ చెయ్యదు. ఏది అహంకారం డామినేట్ చేయదు. అప్పుడు అది తీసేస్తుంది. అది సమర్పణ భావంతో ఉన్నప్పుడు మీ ఇష్టదేవుని ద్వారా కానీ మీ గురువు ద్వారా కానీ పరమాత్ముడు మీకు పంపించి ఇన్ఫర్మేషన్ పంపించి దాన్ని మీ దగ్గర రాకుంటే ఇట్లా కొద్దిగా దూరం పెడతాడు. మీరు మీ ఎంతైతే ఆయుష్ ఉందో ఎంతైతే మీరు కంప్లీట్ చేసుకోవాలో అప్పటిదాకా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఒక్కసారే జరుగుతుంది అనుకోకండి. ప్రతిరోజు ప్రతి క్షణం రెడీ ఉండాలి. అన్నిటికీ రెడీ ఉండాలి. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి దానికి ఈరోజు మనం అన్నం తిన్నాము, ఈరోజు నీళ్లు వాటర్ తాగినాము, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము, ఈరోజు పొద్దున మంచిగా లేచినామంటే కళ్ళు తిరగకుండా థ్యాంక్స్ చెప్పి పరమాత్మనికి ఇష్టదేవునికి థ్యాంక్స్ చెప్పి లేవాలి. పడుకుంటప్పుడు ఈరోజు మంచిగా గడిచింది కృతజ్ఞత అని చెప్పి పడుకోవాలి. ఈ కృతజ్ఞత భావంతో చాలా చాలా మనం పరమాత్మకు దగ్గర అవుతాం, మంచి జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా విషయం. పాప కర్మలు దూరం కావడానికి ఇది బాగా ఇంపార్టెంట్ అనే విషయం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే మరీ జరుగుతూ ఉంటే ఇవన్నీ అహంకారంతోనే వస్తాయి. అంటే అహంకారం అనేది ఇప్పుడు అందరు దూరం చేస్తుంది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇట్లా చేయాలని చెప్పింది విషయం ఇది. ఒకవేళ చేయకుండా నేనే చేసినా నాది ఇదంతా అన్నప్పుడు అహంకారంతో మీరు విర్రవీగి మీరంటారా నేనంటారా అందరం వస్తాం అందులోకి. ఈ విర్రవీగినప్పుడే జరిగిన అనర్థాలకే మన ఈ జన్మలు కారణం. విర్రవీగినప్పుడు అహంకారంతో మాట్లాడే వ్యక్తికి ఏమైనా గుర్తుంటుందా అండి? అహంకారం అంటావా, కోపం అంటావా, ఏదన్నా కానీ అన్నీ అందులోకి వస్తాయి. ఫస్ట్ అహంకారంతో ఇవన్నీ క్రియేట్ అవుతాయి. మాట్లాడే వ్యక్తికి ఇంగిత జ్ఞానం ఉంటుందా అండి? అంటే ఇంగిత జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానమే. అంటే నేను కరెక్ట్ వ్యక్తి, నా పక్కకున్న నా ముందున్న వ్యక్తి కూడా నా ఆత్మబంధువే అన్న ఆలోచన ఉంటుందా? నేను సక్సెస్ కావాలి, నాకు వచ్చేసింది, నాకు డబ్బులు ఉన్నాయి, వాడిని ఏమైనా చేయగలుగుతాను అంటే కర్మ క్రియేట్ అయింది కదండి. ఏమైనా చేయగలుగుతావు అన్నవాడు ఊరుకుంటాడా? చేస్తాడు. చేసే కూడా చుట్టుపక్కల అన్ని సమకూరుతాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే ఒకటే, దీనికి కారణము చేస్తాడు అహంకారం ఎందుకు వస్తుంది అంటే మీరు సమర్పణ భావంతో లేరు. ఫస్ట్ పాయింట్. మీకు ఆల్రెడీ స్వేచ్ఛ ఉన్నది కదా, మీరు ఏమైనా చేసుకునే స్వేచ్ఛ. ప్రతిదానికి పరమాత్మ స్వేచ్ఛ ఇచ్చిండు. మీరు ఒక జీవికి మంచి చేయాలన్నా స్వేచ్ఛ ఉంది, చెడు చేయాలన్నా స్వేచ్ఛ ఉంది. అయితే ఈ రోజులల్లా ఏం జరుగుతుందంటే అహంకారము కలియుగము అంతంలో ఉంది కాబట్టి కలియుగాంతం అయిపోయి సత్యయుగం వెళ్ళే సంధికాలం ఇది. ఇప్పుడు అహంకారం బాగా డామినేట్ చేస్తుందండి మనిషిని. ఈ అహంకారంతోనే మనిషి పతనమవుతుండు. ఇక ఇంతకన్నా మనము వేరే వర్డ్స్ వాడకూడదండి. దత్తార్పణం చేయకూడదత్త అంటే ఇప్పుడు ఒకరిని బాధ పెట్టడం మంచిది కాదు అని నాకు తెలిసిన విషయము. నేను అదే విషయము మీకు చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవరైనా నిన్న కానీ అబ్బా నాకు అహంకారం లేదు కదా అని వాళ్ళు బాధపడ్డా అది బాధపడకూడదు ఎవరు. అయితే ఉన్నది లేని మీకు నాకేం తెలియదండి. మనము ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. మీరు ఒక్కటే ఎగ్జాంపుల్ అండి. అహంకారము నాకున్నది, మీకున్నది, ఇంకోరికి ఉందని నేను అనడం లేదు. మీరు ఫస్ట్ ప్రతి ఒక్కరికి అందరికీ అన్నీ ఉంటాయండి ఆశీర్వర్గాలు తార్పణం. మీరు మంచిగా శ్రీ గురు చరితామృతము, శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము, శ్రీదత్త ప్రభుల జ్ఞానము సముపార్జన చేసుకొని మీ ఇష్టదేవాన్ని ప్రాధేయపడుతూ నా జ్ఞానమీ తల్లి తండ్రి అని అడుగుతూ మొత్తం సమర్పణ 100% సమర్పణ భావంతో ఉండాలి. అంత ఈజీగా ఏం రాదు. అయినా కానీ ప్రయత్నం రోజు చెప్తూ ఉండాలి. నన్ను క్షమించండి తండ్రి, నేను తప్పులేదు క్షమించండి, నేను పూర్తిగా సమర్పిస్తున్నా, మీరే చూడండి, నాకు ఏం తెలియదు, నా జీవితాన్ని మొత్తం మిమ్మల్ని మీకే సమర్పిస్తున్నా, నా కుటుంబాన్ని మీరే చూడండి తండ్రి అని రెగ్యులర్గా ఒక మంత్రం లాగా చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కొద్దిగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము ఈ అక్షర వర్గాలను డామినేట్ చేయగలుగుతాం, ఒత్తి పెడతా ఉంటాం, ఇట్లా ఒత్తగలుగుతాం. అయితే ఇది చేసేవారు సత్పురుషులు అంటే సత్సంగతితో సరైన మార్గంలో వెళ్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఈ జన్మలో, వచ్చే జన్మలో, మరుసటి జన్మలో ఎప్పుడో ఆయన కనుకరిస్తే మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే అలా చేయకుండా ఎవరి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు నేను చెప్పే విషయాలు దత్తార్పణం చేయకూడదు.
వినగలుగుతారా అండి? అసలు వీడియోలో వీక్షించలేరు వాళ్ళు. వీక్షించే వాళ్లకు ఖచ్చితంగా ఏదో ఒక పర్సంటేజ్ చెప్పలేను నేను, ఏదో ఒక విషయంలో పరమాత్ముడు మన మీద మనం మళ్ళీ చూస్తుండు, మళ్ళీ బయటికి తీయాలని చూస్తుండు అని అర్థం. తార్పణం చేయకూడదత్త. శ్రీ గురుదత్త ప్రభులను కానీ ఇష్టదేవాన్ని కానీ పూర్తిగా సరెండర్ అయ్యి ఆ ఇష్టదేవాన్ని పూర్తి కోరికల కొరకు ఓకే ఇంకా జ్ఞానం కావాలి, నేను పూర్తి సమర్పిస్తున్న తల్లి అమ్మ అయ్యా అని అనేవారికి పరమాత్ముడు ఆశీర్వాదము కొద్దిలో కొంతైనా మనం మళ్ళీ పరమాత్మ చూసిండు, మనకు ఆశీర్వాదం వస్తుంది అని అర్థం అండి. దత్తార్పణం. ఇది మీకు మీరే గుర్తించుకోండి. దానిని ఇంకా పెంపొందించుకోవాలంటే సాధన, ధ్యాన సాధన చేయాలి. దత్తార్పణం. ఇది నేను ఇంకా ఎప్పుడు రెగ్యులర్ చెప్తూనే ఉంటాను అండి. ఇది చేయాల్సిందే, నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. దత్తార్పణం. అయితే ఇప్పుడు ఈ అహంకారంతో చేసే అనర్థాలు ఉన్నాయి కదండి, వాటిని ఎన్ని డిస్కస్ చేసుకుంటామండి మనం. చుట్టుపక్కల ఉంటారు. ఎంత అహంకారం కాకపోతే ఏంటండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఈ రోజులల్లా ఒకప్పుడు అంటే ఒక 70-80 సంవత్సరాల క్రితం జరిగే స్టోరీ పక్క పెడదాం, అది కాదు ఇప్పుడు, ఆ తర్వాత జరిగేది. 70-80 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు, ఉమ్మడి కుటుంబాలు ఉండే జరిగేది వేరే. ఆ తర్వాత ఏం జరిగినాయండి, అప్పుడు సంపద లేకుండా వాళ్ళకి ఏదో కలిసి తిన్నారు ఉన్నారు, ఏదో బతికేసారు వాళ్ళు. రామకృష్ణ అనుకుంటా, ఇంత జ్ఞానం లేకుండే, ఇంత ఇన్ఫర్మేషన్ లేకుండే, న్యూస్ పేపర్ లేకుండే, పరమాత్మ జ్ఞానం ఎక్కడికి వచ్చిందండి, ఇష్టదేవ జ్ఞానం ఎక్కడికి వచ్చింది వాళ్ళకు. ఏదో రాళ్ళం రప్పలు ఏదో మొక్కుకుంటా వాళ్ళు ఏదో ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుని ఏదో తిన్నారు, ఏదో ఉన్నారు, వెళ్ళిపోయారు. అంటే వారు వెళ్ళిపోయినట్టు వాళ్ళకి జ్ఞానం వచ్చింది, వాళ్ళు పరమాత్మ జ్ఞానం వెళ్ళిపోయినని కాదు, వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకున్నారు. తీసుకోవాల్సిందే, వాళ్ళకి తెలియదు, తెలుసుకోలేదు కదా వాళ్ళు. సమర్పణ భావంతో ఉన్నంత మాత్రం తెలవాలని ఏం లేదు, కొద్దిగా తెలుస్తుంది. మళ్ళీ కొద్దిగా ఒక మంచి జన్మిస్తాడు, మంచి అవకాశాలు, చుట్టుపక్కల అన్ని అవకాశాలు ఉండే మంచి జన్మిస్తాడు. అంటే మనం కదా ఇక్కడ కొట్టి అన్ని తెలుసుకుంటాం కదా, అన్ని వింటున్నాం కదా, సద్గ్రంథ పారాయణ చేయగలుగుతున్నాము, సత్సాంగత్యం చేయగలుగుతున్నాం, సత్పురుషుల దర్శనం చేయగలుగుతున్నాం, సత్పురుషులతో మాట్లాడగలుగుతున్నాం, ప్రతి గుడికి వెళ్ళగలుగుతున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయి మన చుట్టుపక్కల. కొందరికి ఇవి కూడా లేవు కదండి ఇప్పుడున్న పరిస్థితులు కూడా. కొందరు శరణార్థులుగా కొట్టుకుంటారు, ఒక్కొక్కరు శరణార్థుల శిబిరాలలో తిండికి లేని పరిస్థితిలో బాధపడుతున్నారు. వారికి దైవం ఎక్కడ గుర్తుకొస్తుందండి. ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకి వాటర్ కూడా లేవు, నీళ్ళు కూడా లేని పరిస్థితి. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి బాగా డబ్బులు ఎక్కువ అయి ఉన్నాయి. ఇక్కడ సృష్టికర్తతో పనే లేదు ఇక్కడ అన్నవారు ఉన్నారు, అంటుండ్రు, బతుకుతాను. వారికి పరమాత్మ ఇక్కడ గుర్తుకొస్తాడు. వారు చెయ్యని పనులు అంటుండేయండి. అట్లాంటప్పుడు అట్లాంటి వ్యక్తులు లేని వారికి ఏమో అది వేరు విషయం. లేని వారికి పరమాత్మ గుర్తురాడు, బాగా ఉన్నవారికి గుర్తురాడు. తార్పణం ఇది అహంకారంతో సంబంధించింది. ఇప్పుడు వారు 70 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో విషయం తర్వాత దత్తార్పణ. ఇప్పుడు వారు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ఒక ఇంట్లో ఒక 5 ఉన్నారు అనుకుందామండి, 5 కానీ 8 మంది, ఎగ్జాంపుల్ 8 మంది ఉన్నారు. మేము ఎగ్జాంపుల్ ఎవరు జరిగితే నాదో చెప్తామండి. మేము 8 మంది ఫ్యామిలీ, 8 మెంబర్స్, 3 ఎక్కలను 5 అన్నదమ్ములు మేము. ఓకే, ఇందులో జరిగేది ఏంటంటే ఈ 5 సమానం ఉండాలని, 5 అన్నదమ్ములము 3 ఎక్కలని 8 మంది సమానం ఉండాలి, సమానంగా స్థాయిలో ఎకనామికల్లో కానీ జ్ఞానంలో కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ అన్ని సమానంగా ఉండాలని ఉంటాయండి, ఉండవు. తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు డబ్బుల పరంగా కానీ జ్ఞానం పరంగా కానీ ఉంటారు. మరి ఈ ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళ మీద అహంకారం మీద చూపెట్టారు. జ్ఞానంతో అందరూ సవారి అట్లా కాదు, వారి కూడా నేర్పాలి అనే ఆలోచన ఉంటుంది. తార్పణం జయగురుదత్త. జ్ఞానము అది నేర్పిస్తుంది. జ్ఞానం ఉన్నదంటే పరమాత్ముడు ఆశీర్వాదం ఉన్నట్టే, దత్తప్రభు ఆశీర్వాదం ఉన్నట్టే. తార్పణం ఎగ్జాంపుల్ నేను ఒక్క ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, మిగతా వాళ్ళకి లేదట్లేను, వాళ్ళకి ఎంత ఉన్నదో వాళ్ళు తార్పణం దత్తప్రభుకు తెలుసు. ఎవరికి ఎంత ఉన్నది, ఎవరు ఎంత లెవెల్లో ఉన్నారు అన్నది అంతా ఆయనకి తెలుసు. నేను చాలాసార్లు మీకు చెప్పిన. అయితే కొందరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కొందరికి ఆరోగ్యం ఉన్నది. అయితే ఎవరికైతే ఎక్కువ ఉన్నదో ఈ జ్ఞానము పరమాత్మ జ్ఞానం ఉన్నవారు తప్పించి మిగతా ఎవరైనా మిగతా వాళ్ళ మీద అహంకారంతో కుళ్ళు కుతాంతరాలు చేసి చాడీలు చెప్పి నిందలు మోపి పాపకర్మలు ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకుంటారండి. ప్రతి ఫ్యామిలీలో జరుగుతుందండి ఇట్లా. ఎక్కువ ఉన్నవాళ్ళు పరమాత్మ జ్ఞానం ఉన్నవాళ్ళు, దైవ జ్ఞానం ఉన్న జ్ఞానం వేరు, భక్తి వేరు. మరి
మళ్ళీ మీరు దేవుని మేము మొక్కుతున్నాం, రోజు మొక్కుతున్నాం, గుడికి పోతున్నాం, రోజు అగరబత్తి పెడుతున్నాం కాదండి. అగరబత్తి గుడికి పోవడం అనేది జ్ఞానం కాదండి. అది నీ ఇష్ట కోరికలు తీర్చుకున్న వరకు వెళ్తున్నావు. జ్ఞాన సముపార్జన కూడా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అగరబత్తి పెట్టాల్సిన అవసరం లేదు. దానికి నువ్వు కూర్చొని ధ్యానం చేయాల్సి ఉంటుంది. సద్గ్రంథాలు అన్ని చదువుతూ ధ్యానం చేసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని ధ్యానం చేయాల్సి ఉంటుంది. వారికి పరమాత్ముడి ఆశీర్వాదం ఉన్నట్టుంది తార్పణం. అయితే ఎవరికి ఏమొస్తుంది, ఎవరు ఎందుకు డబ్బు ఎకనామికల్ స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు ఎందుకు మంచి స్థాయిలో ఉన్నారు, ఫస్ట్ అయితే ఇదే వస్తుందండి. మేమే మంచిగా ఉండాలని వస్తుంది కదా, అది అహంకారమే. అహంకారం అన్నిటి తినేస్తుందండి. ఎవరు చెప్పిన జ్ఞానం రాదు. వారు నాకన్నా ఎందుకు బాగున్నారు అంటే, అయితే ఇందులో ఇట్లా అనుకుంటారు కదా ఎందుకు బాగున్నారు అని. అది మనకు సంబంధించిన విషయం కాదండి. నీకు నాకు సంబంధించిన విషయం మన ఆత్మల మీద మనకు తెలియని విషయాలు ఇవన్నీ అన్ని పరమాత్మకి తెలుసు ఎందుకున్నామని. ఎవరు ఎందుకు బాగున్నారు, ఎవరు ఎందుకు కింద దిగజారిపోయారు అన్ని పరమాత్మకు తెలుసు. ఎగ్జాంపుల్ నాకు ఎందుకు యాక్సిడెంట్ అయింది ఆయనకే తెలుసు, నాకే తెలుసు. మంచిగా అయిందని అనుకుంటే దత్తార్పణం, అది అటు పోతుంది కర్మ. దత్తార్పణం నిజం. ఎవరి మీద అపనిందలు మోపినా నిందలు మోపినా అటు వెళ్ళిపోతుంది. అయితే ఎవరైతే 8 మెంబర్స్ ఉన్నారు చెప్పిన ఫ్యామిలీలో, ఎవరు ఎకనామికల్గానే ఒక్కొక్క స్థాయిలో డిఫరెంట్ ఉన్నారు. అయితే వీరు మాకన్నా మంచిగా ఎందుకు ఉన్నారని నువ్వెవరని ఊహించుకున్నందుకు. ఎవరి పూర్వజన సుకృతంతో, పరమాత్మని జ్ఞానంతో, పరమాత్మని ఆశీర్వాదంతో, వారి పూర్వజన సుకృతంతో, వారికి వచ్చిన అదృష్టంతో ఏదో లోకంగా వాళ్ళు ఉంటారు. దానికి నాకెందుకు రాలేదని కొట్టుకుంటే ఎట్లా? ఈ కుళ్ళు కుతంత్రం అన్ని వస్తాయి అహంకారంలో కిందే. ఈ అక్షర వర్గాలలో అన్ని ఇమిడిపోతాయండి. దానికి బానిసైన వారు దేన్నైనా వదులుకుంటారు. భార్య పిల్లలనే కాదు, ప్రతి దాన్ని వదులుకుంటారు. ఇంగిత జ్ఞానం లేదు, ఏం లేదు. అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేరు. చిత్తబడి చెప్పేయాల్సి ఉంటుంది. ప్రతిదీ చేస్తూ ఉంటారండి. ఎందుకు? వాడిని కిందికి లాగాలి. అరే మీకు తెలియదు, కిందికి లాగబడడు వాళ్ళు. ఆయన జ్ఞానంతో వారు ఎవరైతే రిటర్న్ రాసుకొని వచ్చినా చెప్పిన కదా, ఆ రాత అట్లే జరుగుతూ ఉంటుంది. నువ్వెవరండి, నేనెవరు లాగేదందుకు? అది తెలియాలి అంటే పరమాత్మ జ్ఞానం కావాలి. ఇష్టదేవుని పూజ సమర్పణ భావంతో ఉండాలి. నాకున్నది వాళ్ళకి లేవు, వాళ్ళకున్నాయి నాకు లేవు, ఇవన్నీ మనకు సంబంధం లేని విషయం అండి. వారికి ఎందుకున్నదో వారి పూర్వజన సుకృతం, వీరికి ఎందుకు లేదో వారి పూర్వజన సుకృతం. చాతనైతే నీ దగ్గర ఉన్నది ఎవరికైనా చేసి పుణ్యం గడించుకో. నీ పాపకర్మలు క్షేమం చేసుకున్న ప్రయత్నం చేయి. పాపకర్మలు క్షేమం చేసుకోవాలంటే ఖచ్చితంగా సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సత్పురుషుల దర్శనం చేసుకుంటూ సమర్పణ నీ ఇష్టదేవాన్ని కానీ పరమాత్మని కానీ సమర్పణ భావంతో ఉంటూ ధ్యానం ఖచ్చితంగా చేయాలండి. ఇది ఇనిషియల్గా అందరూ చేయాల్సిన విషయం. తర్వాత ఇంకేముంటాయి అనేది నేను మళ్ళీ వచ్చే వీడియోలు చెప్తాను అండి. ఇంకా బాగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఈ వీడియోలో ఇంతే చెప్పగలుగుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఎలా దూరం చేసుకోవాలనే విషయం మీకు చెప్తా. అయితే ఇప్పుడు చుట్టుపక్కల జరిగే సమాజంలో జరిగే ప్రతి ఒక్కరు ఇదే అహంకారంతో అండి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా ఇంకోరు చూసి అహంకరిస్తూ ఉంటారు. అరే వీడు ఎందుకున్నాయి అంటే, అరే నీకేమో అవసరం అండి, నీది నువ్వు చూసుకో కదా. అహంకారం అర్షరోగి ప్యాక్ అయిపోయినావు, నువ్వు ఎంత ఎక్కపోయినావు. దానికి కలిపురుషుడు, కలియుగము, కలి ప్రభావం ఇవన్నీ కాదండి. అహంకారము ఇవే నేను పరిచయం చేసేది. అహంకారం, అశాంతి, అనాగరికం, దారిద్ర్యము ఏదన్నా అండి. వాటికి ఇన్ని పేర్లు పెట్టినా తక్కువనే. వాటికి లోబడిపోయినాము. లోబడిపోయి ఇంకోరిని అరే నాకన్నా మంచిగా ఉన్నారు కదా ఈర్షపడుతున్నాం. నీకన్నా ఏదో రకంగా మంచిగా ఉంటేనే ఈర్షగలుగుతాడండి మనిషికి. డబ్బు పరంగా ఒకటి, ఆధ్యాత్మిక పరంగా ఒకటి. రోజు టెంపుల్ పోతాడు, రోజు మొక్కుతాడు, రోజు ధ్యానం చేస్తాడట, మంచి మహేష్ లాగా మస్తు వీడియోలు చేస్తాడు, ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అని కుళ్ళుకున్నాడు. అరే నీకు సంబంధం లేని వ్యవహారం అండి ఇది. ఎవరికి ఎందుకు వచ్చింది నీకెట్లా తెలుస్తుంది? తెలియదు. అది ఎవరికి ఏం తెలియదు. తప్పది. ఏదో నాకు తెలుసు అని అంటే తప్పది. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే తెలుస్తుంది. ఆ జ్ఞానం కూడా అందరికీ అన్నివాడు. అయితే వాళ్ళకు ముందుకు వెళ్తాడు, నాకన్నా ముందంటే నువ్వు వెళ్ళే ప్రయత్నం చేయాలి అంతేకాని వారిని సర్ప్రైజ్ చేసి ఏదో అవకాశం చూసి ఒత్తుదామంటే అట్టే పాపం క్రియేట్ అవుతుంది. ఏమొస్తుందండి? నీకేమొస్తుంది? నీ సమయం వృధా కదా. నువ్వు ప్రతి క్షణము నీ పని చేసుకుంటూ ఇంత కడుపుకు ఏం సంపాదించుకోవాలో సంపాదించుకొని తినుకుంటూ
ఓన్లీ బతికేదందుకే తినాలండి, తినేందుకు బతకద్దు. ఇంత తార్పణం గుర్తుపెట్టుకోండి. ఏదో శరీరం నిలబడాలి కూడా తినాలంతే. ఇవి ఇక్కడ ఉన్నాయన్నీ అశాశ్వతం అండి. ఇవి మిమ్మల్ని క్షణికమైన సంతోషం, ఇవి పూర్తి సంతోషం ఇవ్వవు. అది పరమాత్మ చేరినప్పుడే ఆ పూర్ణ సంతోషం, పూర్ణత్వం వస్తుంది, పూర్ణ సంతోషం వస్తుంది. ఇది తెలియదు, మీకు తెలుసుకోండి. ఎంత పెద్దవాళ్ళు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యండి ఎగ్జాంపుల్, ఆయనకి ఏముంటుందండి, ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ అయిన వారి గారికి ఇంకో ముందు పోవాలని ఉంటుంది, మొత్తం డబ్బు సంపాదించుకోవాలి, మొత్తం ఈ భూమండలం మొత్తం వెళ్ళాలని ఉంటుంది. ఇవి ఆగుతాయా అండి? కోరికలకు అంత ఉంటుందా? నువ్వు లొంగిపోయినావు కదా అర్షణ వర్గాలకు. అది కూడా అహంకారంతోనే వస్తూ ఉంటుంది. అరే వీళ్ళు ఇంకా ఉంటారేంది, మంచిగా ఉంటారేంది అంటే నీకేం అవసరం అండి వారి గురించి? వారు మంచిగానే ఉండని, చెడ్డగా ఉండని. చెడ్డగా ఉంటే ఓకేలా నీకైనా తక్కువ స్థాయిలో ఉండి ఎకనామికల్ పరిశ్రమలు ఉంటే, నీకైనా కష్టాలు పడుతూ ఉంటే, నీకేమైనా కష్టాలు కనిపిస్తే నీతో చాతనైతే నువ్వేమైనా చెయ్యి, మాట సాయం చేయి కనీసం. అట్లా కాదు బిడ్డ, ఇట్లా వెళ్ళానేమని చెప్పు. ఇట్లా నా దేవుడి దేవల్ల దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో నాకు హెల్త్ బాగా లేకున్నా, ఓపిక లేకున్నా, నాకు డబ్బులు లేకున్నా, ఏం లేకున్నా నేను కనీసం దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో మీకు చెప్పగలుగుతున్నా. ఇదన్నా చేయండి. ఎవరు చెప్పండి, దేవుని మొక్కోండి బిడ్డ అని చెప్పుకోండి. ఇది కూడా చేయలేక వారిని ఎట్లా పరిచయం చేయాలి? అరే ఆత్మ నీ బంధువు పోయి నీకు అర్థమైతలేదు. నువ్వు వారు వేరు కాదు, మీరు అందరూ పరమాత్మ బిడ్డలే, మీరు అందరూ అక్కడికి వచ్చారు. వారిని బాధపడితే ఖచ్చితంగా బాధపడాల్సి ఉంటుంది. ఒక ఆత్మను బాధ పెడితే ఫస్ట్ పరమాత్మ బాధపడతాడు. పరమాత్మ బాధపడితే మనం బాధపడ్డాడే కదా. నేను ఇంతకు ముందు వేరే విషయాలు కూడా చెప్పిన 750 కోట్ల నుంచి 800 కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎగ్జాంపుల్ యూనివర్స్ కదా ప్రపంచంలో. ఏ ఒక్క ఆత్మ బాధపడ్డా మనం ఇక్కడ సంతోషంగా ఉండలేమట. ఎన్ని లక్షల కోట్లు ఉండాలి నీ దగ్గర, సంతోషంగా ఉండలేము. మరి ఇంత సత్యము కూడా అర్థం కావాలంటే ఎంత మీకు సమర్పణ భావం ఉంటే అర్థమవుతుందండి. ఆ సమర్పణ భావం అందుకే అలవర్చుకోవాలి. మంచి విషయాలు తెలుస్తాయి. మీరు పూర్తిగా మీ ఇష్టదేవానికి శ్రీ గురుదత్త ప్రభులకు సమర్పణ భావంతో మీరు వెళ్ళండి. మీకు మంచి విషయాలు ఇట్లా అంటే మీ ఆత్మ స్వీకరిస్తూ ఉంటుంది. ఆత్మ ఎనీ టైం రెడీ ఉంటుందండి ఆత్మజ్ఞానం స్వీకరించే కొరకు, పరమాత్మ జ్ఞానం స్వీకరించే కొరకు. ఇది ముఖ్యమైన విషయము. సమర్పణ భావంతోనే చాలా 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 మనకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు కర్మక్షేమం ఎలా జరుగుతుందో అనేది కూడా కొద్ది మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను కూడా కొన్ని శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో మీకు చెప్పగలుగుతా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అహంకారంతో డబ్బులు ఉన్నాయండి, ఓకే మీ డబ్బులు ఉన్నాయి, ఒక వ్యక్తికి రోజు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది కదండి. నాకు ఎక్కువ ఉంది అని ఖర్చు పెట్టుకుంటాను ఒట్టి నువ్వు చేసుకున్న వృధా అయిపోద్ది కదా. వాటిని వరకన్నా నీ కర్మ క్షేమం చేసుకునేందుకు వచ్చినవాడిని ఇక్కడికి. ఆ కర్మను క్షేమం చేసుకునే ప్రయత్నం చెయ్యి. దాని కొరకు నీకు వచ్చిన అదృష్టం అంటారా, నీ సంపద అంటారా, నీకున్న జ్ఞానాన్ని ఉపయోగించు. అలా కాకుండా నా కొడుకే మంచిగా ఉండాలి, నా బిడ్డే మంచిగా ఉండాలి, వాడు ఎట్లా బాగుపడతాడు, అతను మనుషులకు కథనే కదండి. మనసులకు ఆ విషయం వచ్చిందంటే నువ్వు పక్క జరిగిపోతావు అంతే. సమర్పణ భావం ఎంతో సమర్పణ భావం కూడా చేయలేవు. అప్పుడు నువ్వు రాను ఇంకా దూరం అవుతూ ఉంటావు. ఇంకా అధోగతి, పురోగతి కాదు, పురోగమనం ఉండదు. ఆత్మ తిరోగమనం ఉంటుంది. వారికి జ్ఞానం అర్థం కాదు. మనం చెప్పే విషయం కానీ ఎన్ని వీడియోలు పెట్టినా అర్థం కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి నాదే అండి. నేను చేస్తున్నా, వీడియోస్ చేస్తూనే ఉన్నా. అంత కష్టమైన నాకు అప్లోడ్ చేయడం, నాకు డాటాగా అవన్నిటికే కష్టమవుతుందని చెప్పినా అయినా చేస్తున్నా. నాకేం డబ్బులు వస్తలేని కూడా చెప్పిన. దత్తప్రభు దేవల్ల ఆయన చేపిస్తున్నా, చేస్తున్నా. వింటలేరు, వ్యూస్ వస్తలేవు, ఓకే 100s వస్తున్నాయి, 1000s వస్తలేవు, లక్షలలో మిలియన్స్ వస్తలేవు అని బాధపడతలేను. దత్తప్రభు దేవ నాకేం తెలుసండి. ఆయన ఎవరికి ఎక్కడికి పంపించాలో, ఎవరికి ఎంత తెలియనియాలో అంత తెలియనిస్తాడు. నేను చెప్పడం మాత్రం నా బాధ్యత. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు కావచ్చు. నేను చాలా జాగ్రత్తగా నా ఇష్టంగా ప్రేమగా శ్రీ గురు దత్తప్రభులు ఆ పేరు పెట్టుకొని వారు చెప్పినట్టు నేను చేస్తున్నాను. అది ఏం జరిగిన తర్వాత ఏం జరిగిన ఆయన ఇష్టం ఉంటుంది అండి. నాదేముంటుంది, నాదేం తెలియదండి ఈ విషయాలు. అందుకే నేనేమంటున్నా, మిలియన్స్ వ్యూస్ వచ్చే వారిని చూసిన ఈర్షపడడం లేదు. అరే వారికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏముందో నడుస్తుంది. ప్లస్ ఇంకోటి, మన వీడియోలు వినాలంటే ఇవి పరమాత్మ జ్ఞానం అండి. బాగా కష్టంతో కూడుకున్న విషయము. వారికి ఎలిజిబిలిటీ ఉండాలి, సమర్పణ భావం ఉండాలి. అందుకే మెల్లమెల్లగా అలవాటు చేయండి. మీకు చెప్పే విషయం కూడా అదే. మీరు ఏం చేస్తారంటే, మీకు కొద్దిగా ఎంత
మీ ఇష్టదేవానికి శివయ్యకి కానీ, లలితమ్మకి కానీ, అమ్మకి కానీ, శ్రీ గురుదత్త ప్రభులకు కానీ, మీరు ఇష్టదేవానికి అందరూ వస్తారు అందులో. మీరు ఖచ్చితంగా సమర్పణ భావంతో ఉంటే, ముక్కోటి దేవతలు అందరికీ ఎవరైనా కానీ అందులో సమర్పణ భావంతో ఉంటే, ముక్కోటి దేవతలు అందరూ కూడా పరమాత్మనే. మీరు సమర్పణ భావంతో, వారికి సమర్పణ భావంతో ఉండి మీరు వింటా ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే మీకు విషయం అర్థమవుతూ ఉంటుందండి. ఈ అర్థమైనప్పుడు అర్థమైన విషయం కొందరికైనా చెప్పండి. చెప్పుతూ శ్రీ గురుచరితామృత చదవమని చెప్పండి. అది కూడా కష్టమైతే కనీసం నా వీడియో చూడమని చెప్పండి. మన వీడియోలో కూడా పారాయణాలు ఉన్నాయి కదండి, అవి వినమని చెప్పండి. ఎందుకంటే వారి మనం పంచాలండి జ్ఞానం. శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను చెప్పగలుగుతున్నా. ఆయనే చెప్పిస్తాడు, ఆయనే వింటాడు, ఆయనే చెప్పిస్తాడు, మనకేం తెలియదు. కానీ అది నేను కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఆ పరమాత్ముడు ఈ మాట చెప్పిస్తాను నాతో. మీరు కూడా స్ప్రెడ్ చేయండి, చెప్పండి. మనం ఒక 5,000 అనుకుందామా, 5 లక్షల 5 కోట్ల 500 కోట్ల ఆయన ఇష్టం, మనదేముండదు, చెప్పిస్తాడు. మీరు చెప్పడం మీరు కూడా మొదలుపెట్టండి. మొదలుపెట్టినప్పుడు మీరు ఒక విషయం వినాలనిపిస్తుంది. అప్పుడు అది మీకే మంచి జరుగుతుంది. నేను కొద్దిసేపు వినాలి అనిపిస్తుంది. విన్నప్పుడు మరొకసారి వినాలనిపిస్తుంది. విన్నప్పుడు మీరు ఇంకొకరు చెప్పాలని మీకు ఉంది కదా, వింటారు. విన్నప్పుడు చెప్తా ఉంటే ఆ జ్ఞానము పంచుతే పెరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఈర్ష్యతోని ఉండే వాళ్లకు ఏం జరుగుతుందో భయంకర పరిస్థితి ఉంటుందండి. అది ఎవరైనా కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరేం చేయలేమండి. ఈర్ష్యను విడిచిపెట్టాలండి, వర్గాలు విడిచిపెట్టాలి, అహంకారం విడిచిపెట్టాలి. అహంకారంతో ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి జరిగే పరిస్థితి భయంకరం ఉంటుందండి. వారిని మనం వెళ్తూ ఉంటాం. మనం స్టెప్ బై స్టెప్ ఎవరైతే పరమాత్మ జ్ఞానంలో ఉండి సమర్పణ భావంతో ఉండి ధ్యానం చేసుకుంటూ, జ్ఞానం సముపార్జన చేసుకుని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటాం అండి. పురోగానం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటాం. ఎవరైతే అహంకారంతో అన్న కానీ, తమ్ముడు కానీ, ఫ్యామిలీలో ఎవరైనా కానీ వారు ఏ స్థాయిలో తిరోగమానం ఉంటారో కూడా మనం చూడగలుగుతామండి. అది చూపిస్తాడు పరమాత్ముడు. బిడ్డ నువ్వు చేసినావు చూడు, నువ్వు ఎట్లా వెళ్తున్నావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఇది జరుగుతుందండి. ఇది మీరు అంత సింపుల్ ఏం తీసుకోకండి. అన్నీ చూపిస్తాడు ఆయన. నీ మంచి చూపిస్తాడు, నీ చెడు చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. అన్నీ ఆయన తెలుసని చెప్పిన కదా. అంటే చూపించే దగ్గర ఎవరు ఉండరు, మీరు ఆయనే ఉంటారు. మళ్ళా నేను పరమాత్మనే ఉంటారు. నాదేంటిది మంచి, నాదేంటి చెడు అని మొత్తం ఆయనే చెప్తాడు. అది మన మధ్యలో ఉంటుంది. అది ఆయనకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. ఇంత పెద్ద విషయాలు ఉంటాయండి. మనము చిన్న చిన్న విషయాలు అనుకోవద్దు. ఇప్పుడు ఇది యుగాంతం కలియుగంలో బాగా చిన్న చేసే పెద్దగా చెడు అవుతుందండి. నువ్వు చిన్న మంచి అయ్యి పెద్దగా మంచి అవుతుంది. ఇతరుల జీవులా కంటారా, ఇతర ఆత్మ కంటారా, అలా చేసుకొని ప్రశాంతంగా వీక్షించి ముందుకు వెళ్ళండి. ఇది పాపకర్మలు క్షయం అంటే దూరం చేసుకోవడం ఎలా అనేది నేను ఈరోజు చెప్పడం జరిగింది. అవి ఎలా క్రియేట్ అవుతున్నాయో కూడా మళ్ళీ చెప్తా. మళ్ళీ ఇది మాట్లాడుకుందామండి. ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు ఈ వీడియోను మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మనకు ఎంతో జ్ఞానం ఇచ్చి, శ్రీ గురుదత్త ప్రభులు ఇంత మంచి వీడియోను నా ద్వారా మీకు తెలియజెప్పే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు, వినే అదృష్టం మీకు కలిగినందుకు శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలండి. మీరు కూడా ప్రశాంత వీక్షించండి, స్వీకరించండి, విషయాన్ని పాటించండి. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.